హాయ్ ఫ్రెండ్స్, రాత్రి వేళ మన భూమి అంతరిక్షం నుండి ఎలా కనిపిస్తుందో ఎప్పుడైనా ఊహించారా? సాధారణంగా చీకటిలో అక్కడెక్కడ దీపాలు వెలుగుతున్నట్లు కనిపిస్తుందని మనం భావిస్తాం. కానీ శాస్త్రవేత్తలు తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం మన భూమి ప్రతి ఏటా మరింత ప్రకాశవంతంగా మారుతోంది. అయితే ఒకవైపు వెలుగులు పెరుగుతుంటే మరోవైపు కొన్ని దేశాలు మాత్రం చీకట్లోకి జారుకుంటున్నాయి. అంతరిక్షం నుండి చూస్తే మన భూమి రాత్రిపూట చూపిస్తున్న ఆ వింత మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను జర్మనీలోని రూర్ యూనివర్సిటీ బోచుమ్ శాస్త్రవేత్త క్రిస్టోఫర్ కైబో నేతృత్వంలోని బృందం నిర్వహించింది. 2014 నుండి 2022 వరకు నాసా మరియు నోవాలకు చెందిన శాటిలైట్లు పంపిన హై రిజల్యూషన్ డేటాను విశ్లేషించి నివేదికను రూపొందించారు. దీనికి సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ వెలుగును ఎలా కొలుస్తారు? ఇందుకోసం శాస్త్రవేత్తలు VIIRS అలాగే DNB అనే అత్యాధునిక పరికరాలను వాడారు. ఇవి రాత్రి 1 నుండి 4 గంటల మధ్య భూమిని స్కాన్ చేస్తాయి. గత 8 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా రాత్రిపూట వెలుగులు సుమారు 16% పెరిగాయని ఈ శాటిలైట్లు గుర్తించాయి. అంటే సగటున ప్రతి ఏటా 2% వెలుగు పెరుగుతూ వస్తోంది. ఈ వెలుగులో పెరుగుదల ప్రపంచమంతా ఒకేలా లేదు. భారత్, చైనా వంటి దేశాలు పట్టణీకరణ వేగంగా పెరగడం వల్ల రాత్రిపూట ఈ దేశాలు మరింత ప్రకాశవంతంగా మారాయి. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వెలుగుల ఉద్గారాలు ఏకంగా 34% పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్షం నుండి చూస్తే ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు కొన్ని దేశాలు రాత్రిపూట చీకటిని కావాలని కోరుకుంటున్నాయి. ఉదాహరణకు ఫ్రాన్స్లోని విద్యుత్ ఆదా కోసం, కాంతి కాలుష్యాన్ని తగ్గించడం కోసం అర్ధరాత్రి తర్వాత వీధి దీపాలను ఆపేస్తున్నారు. దీనివల్ల అక్కడ వెలుగు 33% తగ్గింది. ఇక యుద్ధం వల్ల ఉక్రెయిన్లో వెలుగులు భారీగా తగ్గిపోయాయి. యూరప్ అంతటా సగటున 4% మేర రాత్రిపూట వెలుగులు తగ్గినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అతిగా వెలుగు ఉండటం కూడా పర్యావరణానికి ముప్పే అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ వెలుతురు వల్ల పక్షులు, జంతువుల జీవనశైలి దెబ్బతింటోంది. అందుకే జర్మనీ వంటి దేశాలు కాంతి కాలుష్యాన్ని తగ్గించడానికి కొత్త పాలసీలను తెస్తున్నాయి. అందుకే భవిష్యత్తులో మరింత స్పష్టంగా రాత్రి వెలుగులను గమనించడానికి ఐరోపా అంతరిక్ష సంస్థ ఒక ప్రత్యేక శాటిలైట్ ను పంపడానికి సిద్ధమవుతుంది. చూసారుగా, అంతరిక్షం నుండి చూస్తే మన భూమి ఒక నిత్యం మారుతున్న కాంతి చిత్రంలా కనిపిస్తుంది. అభివృద్ధి ఒకవైపు వెలుగులు నింపుతుంటే పర్యావరణ స్పృహ మరోవైపు చీకటిని ఆహ్వానిస్తుంది. వెలుగులోకి వచ్చిన ఈ కొత్త డేటా భవిష్యత్తులో విద్యుత్ వాడకం, ప్రకృతి సమతుల్యత గురించి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఈ స్పెషల్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.